జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నగరంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో హాస్యవలరి ఎస్ఎస్ నాయుడు కామెడీ స్కిట్స్ కడుపుబ్బా నవ్వించాయి. హలో, నేను లాయర్ సూర్యారాయణ ఆయన్ని. అలాగే సరే, కలుద్దని కోర్టులో కలు. ఈవేళ వాయిదా ఉంది. లాయర్ గారు నమస్కారం. నమస్తే నమస్తే సార్, నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను సార్. చెప్పండి. మీరు నన్ను గట్టెక్కించాలి సార్. తప్పకుండా చేద్దారే. నేను ఒకరిని హత్య చేశాను సార్. ఆ హత్య కేసు నుంచి నన్ను బయటపడింది సార్. ఏంటయ్యా, హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసినట్టు హత్య చేశాను అని చెప్పేస్తాను. అంతే సార్, నా పద్ధతి అలా ఉండదు సార్. విశాఖపట్నంలో ఎంక్వైరీ చేశాను సార్. నెంబర్ 1 క్రిమినల్ మీరేం చెప్పారు సార్. నెంబర్ 1 క్రిమినల్ లాయర్ మీరేం చెప్పారు సార్. కరెక్ట్గా చెప్పాడు అమ్మగానే. ఆ హత్య కేసు నుంచి బయటపడియాలి సార్. అదే మాత్రం కానీ ఒకటయ్యా, ఇలాంటి లాయర్ని కాదు నేను. కావాలంటే కాస్త ఫీజు ఎక్కువ ఉంటుంది అంతే. సార్, ఎంత ఫీజు అయినా పర్లేదు సార్, ఆ ఫీజు మీకు ఇస్తాను సార్. నన్ను హత్య కేసు నుంచి బయటపడియండి సార్. అదా మాత్రం పనయ్యా. అయినా ఇంతకీ ఎవరిని హత్య చేసావు? ఒక డాక్టర్ని అని పొడిచేస్తాను సార్. ఇదయ్యా, ప్రాణాలు పోసే డాక్టర్ని ప్రాణం తీస్తావా? అంతే సార్, అంతే సార్, అంతే. మరి ఎందుకు చేసావో? ఎందుకంటారేంటి సార్, ఆ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫీజు అడిగాడు. అమ్మ బాబోయ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత పూలు కారం సీత గారు, సూర్యనారాయణ గారు. ఇంటికి వస్తే ఎవరో పట్టించుకోవచ్చు. వచ్చి అరగంట అయింది. సీత ఏంటి, డ్యూటీ నుంచి వచ్చి అరగంట అయింది. కడుపులో ఎడకలు పరిగెడతాను. అసలు ఏం చేస్తున్నాను? బేగ భోజనం తీసిరా. ఇటు అరగంట అయింది, కడుపు మండిపోతుంది. ఇంటికి వచ్చిన భార్య పట్టించుకోవటం లేదు. ఇలాగైతే ఎలాగో బోధపడటం. భోజనం ఇదిగో పప్పు, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, చికెన్. వెరీ గుడ్. దోసకాయ పచ్చడి, పప్పు, ఓకే, అప్పడాలు, వడియాలు, రసం. రసం అండి. సరే కానీ అన్నీ పెట్టు. కానీ అసలు పచ్చడేదే పచ్చడి. అసలు పచ్చడి లేకుండా తిన్నది నీకు తెలుసా? పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి పచ్చడి లేకుండా ఎప్పుడైనా నువ్వు నాకు భోజనం పెట్టావా? కాదు, పెట్టావా? మొగుడంటే ఏమనుకుంటున్నావు? పచ్చడేది పచ్చడి. ఏంట్రా